బాగున్నానండి. ఈరోజైతే మనం సరికొత్త టిప్స్ని తెలుసుకోబోతున్నాము. ఇంకా టిప్స్లోకి వెళ్ళే ముందు మీరుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ అండి, మనకి జనరల్గా బిస్కెట్ ప్యాకెట్ అనేది పిల్లలు ఓపెన్ చేస్తూ ఉంటారు కదా. సో ఓపెన్ చేసినప్పుడు మెత్తపడిపోతాయి. మెత్తపడిపోయినా మనం తర్వాత మళ్ళీ క్రిస్పీకి అయితే చేసుకోవచ్చు. ఒక చిన్న ప్లేట్ తీసుకోండి. ప్లేట్లో మీకు ఎన్ని బిస్కెట్స్ అయితే మెత్తగా ఉన్నాయో ఆ బిస్కెట్స్ని ఇలాగ అమర్చేసి ఏదైనా పాలు కాగిన దగ్గర కానీ, పప్పు కానీ, సాంబార్ కానీ ఏదైనా కాగిపోతే మరిగిపోతాయి కదండి. మరిగిపోయిన తర్వాత మూత పెట్టేస్తాం కదా. ఈ మూత పెట్టిన దగ్గర ఈ బిస్కెట్స్ ప్లేట్ని అయితే ఇలాగా పాలు మీద, నేనైతే పాలు కాగబెట్టుకున్నాను కదా, ఇలా పాలు మీద పెట్టండి. ఒక 5 నిమిషాలు అలాగే ఉంటే బిస్కెట్స్ అయితే చాలా క్రిస్పీగా ఉంటాయి. అంతేకాకుండా అట్ల పెనం కానీ, చపాతీ పెనం కానీ, అంటే అట్ల పెనం కానీ పెడతాం కదా, స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా అట్ల పెనం మీద ఇలాగ ఒక 5 మినిట్స్ పాటు లేదా 3 మినిట్స్ పాటు 3 to 5 మినిట్స్ పాటు ఇలా ఉంచేసామనుకోండి, ఇప్పట్లాగే క్రిస్పీగా అయితే ఉంటాయండి. చెప్పండి, మెత్తగా అయ్యే బిస్కెట్స్ని అలా క్రిస్పీగా చేసుకుందాం అంత చూసాము. ఇప్పుడు ఏంటంటే మెత్తగా అవ్వకుండా బిస్కెట్స్ అయితే ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఏవైతే ఎన్ని బిస్కెట్స్ ఉన్నాయో ఓపెన్ చేసిన ప్యాకెట్ ఆ బిస్కెట్లు ఒక డబ్బాలో వేసుకొని ఇలాగ మన ఇంట్లో మనం బియ్యం తింటాం కదండి. సో రేషన్ బియ్యం అయినా సరే ఏదైనా బియ్యం కానీ, నార్మల్ రైస్ కానీ వేసుకొని ఇలా మూత పెట్టేసుకున్నామంటే, బియ్యం వేసుకొని మూత పెట్టుకోవడం వల్ల తేమ అంతా బియ్యం అనేది పీల్చేసుకుంటుందండి. చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి, అంటే మెత్తగా అయితే అవ్వకుండా అయితే ఉంటాయండి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం బియ్యం అయితే మనం వేసేసుకొని మన డబ్బా అనేది క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ టిప్ అండి, ఆనియన్స్ కట్ చేసుకుంటాం కదా. సో ఆనియన్స్ కట్ చేసుకున్నప్పుడు కానీ, గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నప్పుడు, గార్లిక్ ఒలుచుకుంటాం కదా, ఒలుచుకున్నప్పుడు కానీ ఎంత సోప్తో రుద్దుకున్నా సరే బాగా స్మెల్ అనేది వస్తుందండి. ఆనియన్ స్మెల్ అనేది విమ్ లిక్విడ్తో క్లీన్ చేసుకున్నా సరే స్మెల్ అనేది బాగా వస్తుంది. ఇలా స్మెల్ పోవట్లేదు అంటే ఈ చిన్న టిప్ పాటించండి, బాగా మంచిగా వర్కౌట్ అవుతుంది. అదేంటంటే ఒక చిన్న పొటాటో తీసుకుంటామండి, చాలా చిన్న ముక్క వస్తే సరిపోతుంది. ఈ చిన్న ముక్కని ఎక్కడైతే మనం ఆనియన్స్ కట్ చేస్తాం కానీ, ఆనియన్స్ చేతికి బాగా కట్ చేసుకున్న చేతికి ముందు వెనకాతలు ఎలా రబ్ చేసేసుకుంటే కొంచెం వాటర్ అయితే వేసేసుకొని బాగా రబ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ కాదు, చిన్న పిసర ఒక చుక్క వాటర్ వేసుకొని మంచిగా రబ్ చేసేసుకోండి. ఆనియన్ స్మెల్ అనేది అస్సలు ఉండదు. ఒక 1 మినిట్ పాటు ఇలా రబ్ చేసుకున్నాం అనుకోండి, ఆనియన్ స్మెల్ ఉండదు. అంతేకాకుండా అనేవి చాపింగ్ బోర్డ్ మీద కట్ చేస్తాం కదా, అదే కట్ చేసినప్పుడు డ్రై ఫ్రూట్స్ ఎప్పుడైనా స్వీట్స్లో వేయడానికి డ్రై ఫ్రూట్స్ కట్ చేస్తాం, వెంటనే అవసరం వస్తుంది. ఎంత తోమినా సరే స్మెల్ అనేది వస్తుంది కదా. ఇలాగ పొటాటో వేసి రుద్దండి, స్మెల్ అనేది రాదు. చాలా చక్కగా అయితే ఆ స్మెల్ అయితే పోతుంది. ఇలా 1 మినిట్ పాటు పొటాటోతో రుద్దేసుకున్న తర్వాత వాటర్తో మనం హ్యాండ్ వాష్ చేసేసుకుంటే ఈ స్మెల్ అనేది చాలా పోతుందండి. అంతేకాకుండా మనం టూత్ పేస్ట్ని కూడా యూస్ చేయొచ్చు. మనం పొటాటో బదులు ఈ టూత్ పేస్ట్ని కూడా యూస్ చేసుకొని ఆనియన్ స్మెల్ అనేది పోగొట్టుకోవచ్చు. ఇదేంటంటే కొంచెం ఈ టూత్ పేస్ట్ని కొంచెం శుభ్రంగా హ్యాండ్స్ రుద్దేసుకొని వాటర్తో వాష్ చేసేసుకున్నా సరే ఆనియన్ స్మెల్ అయితే పోతుందండి. మీకు కానీ ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్. అదేంటంటే కుక్కర్ నుంచి మనం అనేది మనకి కుక్కర్లో పప్పు పెడతాము. పప్పు పెట్టినప్పుడు ఏంటంటే విజిల్ వచ్చినప్పుడు మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేసి మొత్తం క్లీన్ చేసుకోవడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఆ ఇబ్బంది నుంచి తొలగించాలంటే కొంచెం ఇలాగా కుక్కర్ విజిల్ పైన తీసేసి మనం అనేది 2 drops ఆయిల్ అనేది వేసామనుకోండి, వేసుకొని ఇప్పటిలాగే విజిల్ అనేది పెట్టేసుకున్నామంటే మనకి అసలు బయటికి పప్పు అనేది రాదండి. జస్ట్ వాటర్ అయితే జస్ట్ మామూలుగా కొంచెం వస్తుంది. అసలు క్లీన్ చేసుకోవడం బాధ అనేది చాలా తగ్గుతుంది. అందరింట్లో టిష్యూ పేపర్ లేని వాళ్ళైతే ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే కుక్కర్ నుంచి అసలు ఏ విధమైన పప్పు కూడా బయటికి రావట్లేదు. టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కదండి. అందుకే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ టిప్ అయితే షేర్ చేయడం అయితే మర్చిపోదు. నెక్స్ట్ టిప్ అండి, మనకి గార్లిక్ ఒలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము, ఎక్కువ శ్రమ అయితే పడతాము. అలా పడకుండానే ఈజీగా అయితే గార్లిక్ అని ఒలచండి. అది కూడా ఒక స్పూన్ సహాయంతో. చూసారు కదా, వీడియోలో ఇలా చూపించిన విధంగా నొక్కి గార్లిక్ తీసామంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మనకి ఏంటంటే రకరకాలుగా మనం పొయ్యి మీద పెట్టక్కర్లేదు, ఆయిల్ రాయనవసరం లేదు, చాలా రకాల టిప్స్ ఉన్నాయి కదా. అలాగే ఈ టిప్ కూడా ఒకసారి మీరు యూజ్ చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం మర్చిపోద్దు. ఫస్ట్ ఏంటంటే ఇలా స్పూన్తో నొక్కిన తర్వాత మనం చేతితో ఇలా రబ్ చేసామంటే ఈ పొట్టు అంతా వచ్చేస్తుంది. సో ఈ పొట్టు వచ్చేయడం వల్ల తొందరగా అయితే గార్లిక్ అనే పొట్టు ఈజీగా తీయచ్చండి. చూసారు కదా, ఎన్ని వెల్లుల్లిపాయలైనా ఈజీగా అయితే ఒలిచేయచ్చండి. ఈ టిప్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. పెనం కానీ, అంటే నూనె పెనం అంటే దీంట్లో మనం బునుకులు కానీ, పూరీలు కానీ ఏమైనా వేయించుకున్నప్పుడు ఆ పెనం అంతా బాగా ఆయిల్ అయిపోతుంది కదా, క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఇబ్బంది పడతాము. అంతేకాకుండా కూరలు కూడా చేసుకున్నప్పుడు ఆయిల్ అయిపోతుంది. మసాలా కూరలు
చేసినప్పుడు మొత్తం నూనె పెనం అంతా ఆయిల్ ఎక్కువ వేస్తాం కాబట్టి కూర చేసినప్పుడు మసాలా కూరలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. క్లీన్ చేసినప్పుడు మిగతా గిన్నెలకు కూడా చాలా చిరాగ్గా ఉంటుంది కదా క్లీన్ చేసుకోవడం అంటికిపోవడం వల్ల. సో ఇలాంటప్పుడు ఏంటంటే కొంచెం ఈ పెన్నానికి కొంచెం పిండి ఏదైతే గోధుమపిండి కానీ వరిపిండి లేదంటే మైదా ఏదైనా పిండి ఇలాగ మొత్తం అంతా కొంచెం వేయండి. ఒక స్పూన్ సరిపోతుంది. ఒక స్పూన్ ఇలాగా వేసేసుకొని ఇలాగ ఒక టిష్యూ పేపర్తో కానీ లేదంటే న్యూస్ పేపర్తో కానీ క్లీన్ చేసుకున్నారనుకోండి, ఈజీగా ఆయిల్ అనేది ఈ పిండి అనేది బాగా పీల్చేసుకుంటుంది. ఇలా పీల్చుకోవడం వల్ల మనకి క్లీనింగ్ అనేది చాలా పెద్ద పని తప్పిపోతుందని చూసారు కదా. ఈ పిండిలో అంతా ఆయిల్ అంతా ఇలా పీల్చేసుకుంది తర్వాత మనం మంచిగా విమ్ లిక్విడ్తో కానీ డిష్ వాషర్ సోప్తో కానీ క్లీన్ చేసేసుకోవడమే. అంతేనండి. నెక్స్ట్ టిప్కి వెళ్ళిపోదామా. పసుపు నుంచి అయితే కుంకుమ అయితే చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు అయితే ఫ్రెష్గా అయితే ఉంటుంది. మనం జనరల్గా పురుగు పడుతుందేమో అని చెప్పి ఒక ఫీలింగ్ ఉంటుందండి కుంకుమ. అలా కాకుండా మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే చేసుకుందాము. దానికి ఏంటంటే ఫస్ట్ 4 స్పూన్లు అయితే పసుపు తీసుకున్నానండి. 4:1 రేషియోలో 1 స్పూన్ అయితే నేను బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. చూసారు కదండి. ఇది బాగా మిక్స్ చేసుకుంటూ ఉండిన తర్వాత ఒక అరచెక్క నిమ్మకాయ వేస్తే ఏంటంటే కొంచెం బబుల్స్లా సాస్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే బేకింగ్ సోడాలో మనం అనేది నిమ్మకాయ వేస్తే ఎలాగవుతుందో అలాగేనండి. నేను ఆల్రెడీ మనం దీంట్లో బేకింగ్ సోడా వేసాం కదా. ఇంకా బేకింగ్ సోడా అంటే తెలిసే ఉండొచ్చు కదా, కుకింగ్ సోడా వంట సోడా అంటాం కదా. సో అదండి, ఇది బాగా కలుపుతూ ఉండాలండి. అంటే ఉండలుండలుగా ఉంటుంది కదా, ఆల్రెడీ నిమ్మకాయ రసం వేసాం కాబట్టి ఇది ఉండలుండలుగా ఉంటుంది. ఇలా ఉండలుండలు లేకుండా మనకి పొడిగా వచ్చే వరకు మనం కలుపుతూ ఉండాలి. జనరల్గా కుంకుమ రాళ్ళ నుంచి తయారు చేస్తారు కదండి. సో కుంకుమ రాళ్ళు ఇంకా మంచి కలర్ రావడానికి కొంచెం కెమికల్స్ అనేవి యూస్ చేసేసి మనకి వాడతారు. కొంచెం సైడ్ కొందరికి ఏంటంటే ఇచ్చింగ్ అలాంటివి వస్తుంది. కానీ ఇలాంటివి మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎటువంటి కెమికల్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనమైతే కుంకుమ తయారు చేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఇలాగ పొడిగా అయిన తర్వాత ఇది మనం అలా కలుపుతూ చేత్తో కలుపుతూ ఉండగా మనకైతే కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుందండి. ఇలా ఈజీగా మనమైతే మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు. చూసారు కదా, మిక్సీ జార్లో ఇలాగ 2 టైమ్స్ అండి, 2 టైమ్స్ వేయాలి. ఒక 1 మినిట్ పాటు తిప్పేసి మళ్ళీ ఇంకొక 1 మినిట్ పాటు తిప్పేసి 2 టైమ్స్ పాటు ఇలాగ మిక్సీ పట్టుకోవాలండి. పట్టుకున్న తర్వాత ఒక చిన్న కర్పూరం బిళ్ళ, సో ఒక కర్పూరం వేసేసుకొని, అంటే మీ కుంకుమ క్వాంటిటీ చాలా ఎక్కువ అనుకోండి, దీనికన్నా డబల్ అనుకోండి, 2 వేసుకోండి. ఇది కుంకుమ ఇలాగా మనం కర్పూరం వేయడం వల్ల ఏంటంటే మన కుంకుమ అనేది ఫంగస్ పట్టకుండా చాలా చక్కగా అయితే ఉంటుందండి, పురుగు పట్టకుండా అయితే కూడా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇలా తర్వాత ఆవు నెయ్యితో మంచిగా కలుపుకోవాలి. ఏదైనా చిన్న పిసర్లు కానీ ఉంటాయండి చాలా మెత్తగా ఉండడానికి. ఇలాగైతే నేను చిన్న టీ జాలి ఉంటుంది కదండి, బాగా వాష్ చేసి ఎండలో పెట్టుకున్నదండి. ఈ టీ జాలిని యూస్ చేసేసి మంచిగా జల్లించేసుకుంటున్నాను. ఇలా జల్లెడు పట్టుకున్న ఈ కుంకుమ అండి ఒక హాఫ్ డే వరకు కొంచెం ఎండ మీద కాకుండా ఎండ పక్కన నీడ ఉంటుంది కదండి, ఆ నీడలో అయితే ఈ కుంకుమ పెట్టుకోవాలండి. మనం డైలీ యూస్ చేసుకోవచ్చు. అది కూడా పూజకు కూడా వాడుకోవచ్చు అండి. చూసారు కదా, కుంకుమ చాలా ఎర్రగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఎర్రగా వచ్చే వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువసేపు అయితే అవసరం లేదండి. మనం చేత్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు, కానీ చేత్తో మిక్స్ కొంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. అందుకే నేనైతే మిక్సీ జార్ యూస్ చేశానండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ నెక్స్ట్ టిప్ అండి కత్తి. సో కత్తులు మనం షార్ప్ చేసుకోవడానికి డబ్బులు అనేది ఖర్చు పెడుతూ ఉంటాం కదా. ఎటువంటి డబ్బులు ఖర్చు పెట్టకుండానే ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా కత్తి అనేది షార్ప్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇలాగ మనం కోల్గేట్ టూత్పేస్ట్ అయినా మీ ఇంట్లో ఏదైతే ఏ టూత్పేస్ట్ వాడితే ఆ టూత్పేస్ట్ని ఇలా కొంచెం పేపర్ టూత్పేస్ట్ దాని మీద వేసేసి పేపర్ ఉంటుంది కదండి, పేపర్తో ఇలా రుద్దేసాం అనుకోండి. రుద్దేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. ఇది బాగా రుద్దాలి. ఎక్కడైతే షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి, షార్ప్స్ ఉంటాయి కదండి, కట్ చేసుకుంటాం కదా, ఆ సైడ్ పేపర్తో కొంచెం రుద్దేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలాగ స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, ఇలాగ స్టీల్ స్క్రబ్బర్లో మనం ఇలాగ రుద్దేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా షార్ప్ అయితే అవుతుంది. కత్తులు బాగాలేదు, షార్ప్ అవ్వట్లేదు అంటే బాగా కట్ అవ్వట్లేదని పక్కన పెట్టేస్తాము. సో అలా కాకుండా ఇలాగైతే ట్రై చేయండి. తర్వాత స్టీల్ స్క్రబ్బర్తో ఇలాగ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కత్తి అనేది షార్ప్ అవుతుంది. ఇలాగ స్టీల్ స్క్రబ్బర్తో ఒక 5 నిమిషాల పాటు రుద్దేసుకున్న తర్వాత వాటితో మనం క్లీన్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా కత్తిని అనేది మనం షార్ప్ చేసుకోవచ్చు. వాటితో పాటు కొత్త కత్తిలా మెరిసిపోతుంది. స్టిప్ అండి, మన దగ్గర న్యూస్ పేపర్లు ఉంటాయి కదా, న్యూస్ పేపర్లోనే కాదు ఏదైనా పేపర్లు కానీ ఇలా చిన్న ముక్కలకి అయితే కట్ చేసుకొని కొంచెం ఆ గిన్నెలో వాటర్ అయితే యాడ్ చేసుకొని ఈ న్యూస్ పేపర్లని ముంచాలండి. ఇలాగ డిప్ చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. ఇలా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇలాగ అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. తర్వాత ఏంటంటే దీంట్లో కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. మనం కుకింగ్ సోడా వాడతాం కదా, పునుకుల్లో వేసుకుంటాం కదా, కేకుల్లో వాడతాము. సో కుకింగ్ సోడా వేసుకొని దాంట్లో కొంచెం విమ్ లిక్విడ్ కానీ ప్రిల్ కానీ ఏదైనా లిక్విడ్ ఉంటుంది కదా, లిక్విడ్ సోపు, ఆ సోపు వేసేసుకొని ఇలాగ మనం కొంచెం మనం వాటర్ క్యాన్కి పైన క్యాప్లు ఉంటుంది కదండి, ఆ క్యాప్లు పడిస్తూ ఉంటాము.
పడేయకుండా ఇలాగ దీంట్లో మీ ఇంట్లో ఏదైనా బొద్దింకలు కానీ బల్లులు కానీ ఎక్కడైతే ఉన్నాయో ఇది ఎక్కడ పెట్టామనుకోండి బొద్దింకలు అయితే రావండి. రెగ్యులర్గా మనం పెడుతూ ఉంటే ఈ స్మెల్కి అయితే బొద్దింకలు బల్లులు రాకుండా అయితే ఉంటాయి. మనం కిచెన్ కబోర్డ్లో కూడా పెట్టుకోవచ్చు. టేస్టీగా కాబూలి శనగలతో సాలెడ్ అయితే రెడీ చేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఉడికించిన కాబూలి శనగలు వేసుకోవాలి. తర్వాత ఏంటంటే క్యారెట్ తురుము, కొంచెం చిన్న ముక్కలు కట్ చేసిన కీర, టమాటా అండ్ మ్యాంగో. ఇప్పుడు మ్యాంగో సీజన్ కదండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇది పచ్చి మామిడికాయ అండి. తర్వాత ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, చాట్ మసాలా, మిరియాల పొడి, సాల్ట్ వేసుకొని ఒక నిమ్మకాయ అయితే వేసుకోవాలండి. ఒక పెద్ద నిమ్మకాయ అయితే వేసుకున్నాను. అంతేనండి, టేస్టీగా కాబూలి శనగలతో సాలెడ్ అయితే రెడీ అయిపోయింది. మీకు కానీ ఈ రెసిపీ నచ్చిందా? ఇంకెందుకు లేటు, లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.